కొంచెం సైడ్ కొంచెం అవును సినిమా తీస్తున్నారు కదా, సినిమా మీద కూర్చున్నాం, డిస్కషన్ జరిగింది. కోర్టులో వేసాను ఆల్రెడీ. అసలు ఇది చర్చలు ఏమని కొనసాగుతూ ఉంది. నాకున్న ఆలోచన, నాకున్న అభిప్రాయాలు, నాకున్న ఏదైనా అబ్జెక్షన్స్ నేను చెప్పాను అంతే. ఇంకేముంది దాంట్లో? మిగతా కోర్టులో ఉంది కదా ట్రైలర్. అవును, ఇప్పుడు వాళ్ళని అడగండి. అసలు వాళ్ళు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? అసలు ఇది వాళ్ళు అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళని అడగండి. అసలు ఇది నాకున్న అబ్జెక్షన్స్ ఏది నేను చెప్పాను. అసలు ఇది చూద్దాం, అది కంగారే ఉంది. అసలు నాకు ఉండేది చెప్పాను, ఆలోచన చెప్పాను. అసలు అది వాళ్ళు ఏం చేస్తారు నేను చూస్తాను. అసలు అది నాకేం అవసరం చూడటానికి? అసలు అది వాళ్ళు చూపిస్తాను, తర్వాత వచ్చి అడిగితే అప్పుడు ఆలోచిద్దాం. అసలు ఇది నా ఒక్కటి సినిమా కాదు కదా, నా మీద తీసే సినిమా, మీ మీద తీసే సినిమా కాదు. అసలు అది రంగారి మీద తీసే సినిమా. అసలు అది రంగారి అభిమానులు చాలా మంది ఉంటారు. అసలు అది ఏ జరగంటే జరుగుతుంది. ఇది వీళ్ళకి ఆ సినిమా మీద ఉన్నటువంటి అనుమానాలు, ఆ సినిమాలో రంగా గారి క్యారెక్టర్ కానీ, లేకపోతే రత్నకుమార్ గారి క్యారెక్టర్ కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి క్యారెక్టర్లు ఏమైనా డిమారలైజ్ చేసి ఉన్నాయేమోనని చెప్పి వాళ్ళకి కొన్ని అనుమానాలు, కొంత సమాచారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రామ్ గోపాల్ వర్మతో మాట్లాడకుండా మరి రాధా గారు కోర్టులో వేసి వాళ్ళకు ఉన్నటువంటి అభ్యర్థులు కోర్టులో చేయడం జరిగింది. ఆ కోర్టు కూడా నిన్న వాళ్ళు సమాధానం చెప్తూ అఫిడవిట్లో మేము మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని చెప్పి నిన్న కోర్టులో వాళ్ళు సమాధానం చెప్పారు. దానికి అనుగుణంగా వాళ్ళు రావటం జరిగింది. మరి వీళ్ళకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనుమానాలు ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన మరి వాటి అన్నింటినీ కూడా విని మళ్ళీ కలుస్తాను, నేను మాట్లాడతాను వాటి మీద అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళ ఉన్నటువంటి డౌట్లు కనుక వాళ్ళు క్లారిఫై చేస్తుంటే సాఫీగా జరుగుద్ది. లేని పక్షంలో కోర్టులు కంటిన్యూ అవుతాయి. అంటే ఒకళ్ళు కాదు కదా, ఇద్దరు. ఇప్పుడు రాధా గారు, రామ్ గోపాల్ వర్మ ఇద్దరు గురించి మీకు తెలుసు. ఆయన కాబట్టి అది ఏం జరుగుద్ది అన్నదే కాలమే నిర్ణయించాలి. కాబట్టి మేమైతే నిర్ణయించే పరిస్థితి ఉండదు. ఈయనకున్నాను మన ఆయన చెప్పాడు. ఆయన కూడా మళ్ళీ కలుద్దాం, మళ్ళీ నేను కొంత సమాచారంతో వస్తాను. నిన్న మీరు కోర్టులో వేసిన దానికి నేను అనుకుంటాం ఆయన రామ్ గోపాల్ రమ్మని మేమేం పిలవలేదు. కోర్టుకు ఆయన అఫిడవిట్ ఇచ్చారు వాళ్ళ తరపున ప్రొడ్యూసరు, మేము మాట్లాడుకుంటామని. దాంట్లో భాగంగానే వచ్చారు. నేనైతే కనుక ఇది సాఫీగా జరిగి సినిమా రిలీజ్కి ఎటువంటి అభ్యంతరాలు ఉండకూడదు అని నేను భావిస్తున్నా. సేమ్ టైము రంగా గారి క్యారెక్టర్ కానీ, రత్నకుమార్ గారి క్యారెక్టర్ కానీ ఏమాత్రం తక్కువ చేసి చూపించినా కూడా మరి ఆయన అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మరి వాళ్ళతో మేము కూడా ఉపేక్షించినటువంటి పరిస్థితి ఉండదు. అంటే రెండు వర్గాలను హీరోగా చూపించడం జరగదండి. వంగవీటి అని పేరు పెట్టారు సినిమాకి. ఆయన వేరే పేరు ఏమైనా పెట్టి సినిమా తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. అయితే వంగవీటి అని పేరు పెట్టినప్పుడు ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటట్టు ఉన్నది
ఉన్నట్టు చూపించిన అభ్యంతరం లేదు, కానీ ఆ క్యారెక్టర్ని కించపరిచేలాగో లేకపోతే ఆ క్యారెక్టర్ని డౌన్ చేసి చూపించేటట్టయితే కనుక అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను కోర్టుకు తెలియజేయడం జరిగింది. కోర్టులో ఆయన అఫిడవిట్ ఇచ్చి మేము పరిష్కరించుకుంటాం సమస్య అని చెప్పి ఆయన చెప్పి ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా అన్నీ వింటాం, మళ్ళీ నేను క్లారిఫై చేస్తాను. మీకు అయితే సినిమా మీరు అనుకున్నట్టు ఉండదు, నేను ఆయన చెప్తారు కదా, అదే జరిగింది. ఇంకొకటో రెండో సిట్టింగ్లు మరి పడతాయి అనుకుంటున్నాను. ఏదేమైనా సామరస్యంగా పరిష్కారం అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆటాటుగా చర్చలు జరిగాయి. మళ్ళీ ఏం చేస్తాం, మధ్యలో ఉన్నప్పుడు చేయాలి కదా, మధ్యలో ఉన్నప్పుడు ఇద్దరితో మాట్లాడి ఏదో ఒకటి దాన్ని సామరస్యంగా, అంటే వంగవీటి అని పేరు పెట్టారు కాబట్టి ఆ సినిమాకి మెయిన్ అబ్జెక్షన్. ఆ పేరుతో సినిమా రిలీజ్ అవుతూ ఆయన కించపరిచేటట్టు ఉంటే మాత్రం సహించమని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. అటువంటిది ఉండదని చెప్పి ఉన్నటువంటి భావన వ్యక్తం చేసినటువంటి ఆయన కథ కొన్ని ఇంకా క్లియర్గా అయితే డీటెయిల్గా మాట్లాడాలి. ఆ కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు రావడం జరిగిందని నేను భావిస్తున్నాను.